సోదరి, ఇంకా లోక సంబంధమైన విధానంలోని బతుకుచావా? దేవుడు నీ కోసం శ్రేష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాను అని అంటూ ఉంటే ఇంకా దేవునికి అప్పగించుకోకుండా నువ్వు లోకంలో బ్రతుకుతావా? లోకానుసారుడిగా జీవిస్తావా? ఈ సుమయోను గారిని గురించి వింటూ ఉంటే, సుమయోను గారు దేవుని ఆత్మచేత నింపబడినారు. దేవుని ఆత్మచేత అతడు నడిపించబడుతూ ఉన్నాడు. అలా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి నీతిమంతుడిగాను, యథార్థగాను, పాపాన్ని జయించుకునే వ్యక్తిగాను దేవుడు చేస్తాడు. ఆత్మ చేస్తుంది మనల్ని. మనం బలహీనులమే, కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తూ ఉంటాడు. మనం బలహీనమే. దేవుడు ఎంత బలహీనురాలమైనా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను స్థిరపరుస్తూ ఉంటాడు. నాయనా, నా మటుకు నేను బలహీనుడయ్యా అని అనుకుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. సోదరుడా, సోదరి, నీకు ఆ శక్తి లేకపోయినా దేవుని శక్తి మీద ఆధారపడుతున్నావు కాబట్టి పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. నీకు జయమిస్తూ ఉంటాడు. తొట్టిల్లిపోకుండా కాపాడుతూ ఉంటాడు. పడిపోకుండా ప్రభువు నడిపిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడే పడుటకు కొంచెమే తప్పేను అని అంటున్నాడు భక్తుడు. పడిపోవడానికి కొంచెమే తప్పేను, కానీ ప్రభు నిన్ను చక్కగా నిలవబెడతాడు, నడిపిస్తాడు.